హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'టాక్సిక్' గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, 'యష్' కోసం చూడొచ్చు. కానీ 'కేజీఎఫ్' లాంటి సాలిడ్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. నాకైతే నచ్చలేదు. సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ 'యష్'. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, యాక్షన్ సీక్వెన్స్‌కి ప్రేక్షకుల నుంచి స్ట్రాంగ్ అప్రిషియేషన్ అయితే వస్తుంది. విజువల్ ప్రెజెంటేషన్ కూడా చాలా గ్రాండ్‌గా ఉందని ఎర్లీ రియాక్షన్స్ కూడా చెప్తున్నారు. కానీ ప్రాబ్లమ్ రైటింగ్ ఇంకా ఎడిటింగ్ దగ్గర వస్తుంది. చాలా మంది ఎర్లీ వ్యూవర్స్‌కి ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా, వీక్‌గా అనిపించింది. కొన్ని రియాక్షన్స్ అయితే ఫస్ట్ హాఫ్ చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం కంపారిటివ్‌లీ బెటర్ అనిపిస్తుంది. మరి మెయిన్‌గా క్రిటిసిజం ఏంటంటే 'కేజీఎఫ్' హ్యాంగ్ ఓవర్. 'యష్‌ని' చూస్తుంటే కొన్ని చోట్ల అదే లార్జర్ దాన్ లైఫ్ గ్యాంగ్స్టర్ ఇమేజ్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. కొత్తగా అనిపించాల్సిన సినిమా కూడా 'కేజీఎఫ్‌తో పోల్చుకునేలా ఉందని కొంతమంది వ్యూవర్స్ చెప్తున్నారు. ఆఫ్‌కోర్స్ నాకు కూడా అలాగే అనిపించింది. బావుండేదల్లా ఏంటంటే 'యష్' స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఇంకా మాస్ కామెంట్స్, గ్రాండ్ విజువల్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్, 'కియారా అద్వానీకి' కూడా పాజిటివ్ రియాక్షన్స్ ఉన్నాయి. 'నయనతార' పెర్ఫార్మెన్స్ పైన కూడా అప్రిషియేట్ చేయొచ్చు. డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఉంది, ఎడిటింగ్ ఉంది, ఎమోషనల్ కనెక్ట్ తక్కువగా ఉంది. రన్ టైమ్ 3 గంటల 14 నిమిషాలు కాబట్టి స్లో పోర్షన్ మరింత నోటీసబుల్‌గా అనిపించింది. నేను రేటింగ్ ఇస్తే 2.75 ఔట్ ఆఫ్ 5. యష్ ఫ్యాన్స్ అయితే 3.5 ఔట్ ఆఫ్ 5 వరకు ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుందేమో. స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లేని మెయిన్‌గా చేసుకొని చూసేవాళ్ళు 2.5 దగ్గరే ఇస్తారని నా ఒపీనియన్. ఫైనల్‌గా చెప్పాలంటే థియేటర్‌లో బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కోసం మీరు యష్ ఫ్యాన్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. యష్ విజువల్స్ ఇంకా ఆయన యాక్షన్ కోసం వెళ్తే బెటర్. స్టోరీ కోసం వెళ్తే మాత్రం అసలు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇదైతే నా ఒపీనియన్. ఇంకా ఫస్ట్ డే రెస్పాన్స్ 2 కలిపి చెప్తున్నాను. ఫైనల్ రివ్యూస్ వచ్చిన తర్వాత రేటింగ్ ఏంటో, సినిమా హిట్టో ఫట్టో ఇవన్నీ తెలుస్తాయి. మీరీ మూవీ చూసారా? చూస్తారా? మీకెలా అనిపించిందని కింద కామెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హావ్ ఎ గ్రేట్ టైమ్.